ప్రైజ్ ది లార్డ్. జనవరి 11వ తేదీ 2020. ఈరోజు దేవుని వాక్యం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఎండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులు ఎన్నడూ సోమరులుగా ఉండకూడదు. ఒకవేళ ఓ క్రైస్తవుడు సోమరిగా ఉన్న ఎడల ఆ వ్యక్తి క్రీస్తు సంబంధి కాడు. క్రైస్తవుడు ఎన్నడూ కష్టపడి జీవిస్తూ దేవుని మీద ఆధారపడి బ్రతకవలను. అనేక మంది యవనస్తులు లేమిలో దీనస్థితిలో ఉండుటకు గల కారణం సోమరితనమే. అందుకే సొలొమోను మహారాజు సోమరి చీమల దగ్గరికి వెళ్లి నేర్చుకోమని చెప్పాడు. అనేక మంది ప్రముఖ ఆవిష్కర్తలు మరియు శాస్త్రవేత్తలు విదేశీ క్రైస్తవులై ఉన్నారు. కానీ మన భారతదేశంలో క్రైస్తవులు సోమరులుగా, దేవుణ్ణి శక్తిహీనుగానే చూపించువారుగా ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు కష్టపడు వారిగా చేయవలను. దేవుడు మన చేతి పనిని దీవించి మన వల్ల అనేక మంది ఆయన మహిమను కనపరుచుకొనును. కాబట్టి సోమరులుగా ఉండక దేవునికి పనికొచ్చు సాధనములుగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.